ప్రొద్దుటూరు పట్టణంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉర్దూ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న గణేష్ హోటల్లో వడ్డించిన చట్నీలో బల్లి కనిపించిందనే ఆరోపణ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం హోటల్లో టిఫిన్ తీసుకుంటున్న సమయంలో చట్నీలో బల్లి కనిపించడంతో వెంటనే హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకోగా అనంతరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ, ఇదే హోటల్లో గతంలో కూడా 2 సార్లు ఆహారంలో బొద్దింకలు కనిపించినప్పటికీ ఆ సమయంలో తన ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మాత్రం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి హోటల్ నిర్వాహకులు పెద్దిరెడ్డి వాసుదేవరెడ్డి మరియు పెద్దిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హోటల్లోని ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షల కోసం పంపించారు. అలాగే పరీక్షల నివేదిక వచ్చే వరకు హోటల్ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఆహార నమూనాల పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం అందులోని ఫలితాల ఆధారంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే ఈ ఆరోపణలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది వన్ టౌన్ సర్కిల్ ఉర్దూ కాలేజ్కి ఎదురుగా హోటలు. మినిమం హైజీనిటీ అయితే మెయింటైన్ చేయడం లేదు. చట్నీలో అయితే బల్లి రావడం అయితే జరిగింది. పూర్తి సైజ్ బల్లి అయితే రావడం జరిగింది. మేనేజ్మెంట్ అడిగితే ఏం గిట్టనట్టే ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడడం లేదు. ఓనర్లు వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలని వీడియో పెడుతున్నాను. అంత వీడియో కూడా తీసిన ఎక్కడ లేదు. లేవనాగో सारे होना है तो अंदर है, देखो जाओ जाओ अंदर और टेबल के ऊपर है, देखो जाओ. रखो मुनीर भाई, शुक्ला कितनी बड़ी है देखो. वेट अंदर अंदर सब है सब है. టెస్టింగ్ అది ఎత్తాకమ్మా, అది ఉన్నాయి ఎత్తే ఉంది. అది టెస్టింగ్కి పంపించాలి. అది